బోర్ల పడే పరిస్థితి అయిపోతాయి 32 పళ్ళు కూడా రాలుతాయి రైట్ ఇక మనం వేరే టాపిక్ వెళ్దాం ఒకసారి చూడండి ఎవరైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు యనుమల రేవంత్ రెడ్డి గారు నాది బీజేపీ స్కూలే మోడీ స్కూళ్ళల్లో చదువుకున్న చంద్రబాబు కాలేజీలో చేరిన రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులందరితో సత్సంబంధాలు దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహితం కిషన్ రెడ్డితో నాకు ప్రత్యేక అనుబంధం నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్ర అభివృద్ధి దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మ కథ పుస్తక ఆవిష్కరణలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం సరే ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ డౌట్ రావాలి మా ముఖ్యమంత్రి ఏ పార్టీ మొట్టమొదటిసారిగా మా ముఖ్యమంత్రి ఏబీవీపీకి సంబంధించి ఆ బీజేపీ ప్రస్థానం ఆ తర్వాత ఏంటిది బీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చరిత్ర దాగదు కదా ఇక మరి బీజేపీ స్కూల్ అని చెప్తున్నాడు కదా మోడీ స్కూళ్ళల్లో చదువుకున్నా అని చెప్తున్నాడు మోడీ ఇప్పుడు వచ్చిండు మరి మోడీ స్కూళ్ళల్లో చదువుతున్నా అంటే దీని అర్థమైంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీతో కలిసిపోతున్నారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో కావాలని పూర్తిస్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బలమైన కారణం భారతీయ జనతా పార్టీ దాంతో పాటుగా పూర్తిగా కూడా ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఒక ఎత్తుగడతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆ విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ పేరుకు మాత్రమే మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కానీ అదర్వైజ్ మొత్తం కూడా బీజేపీ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళనే అన్నాడు కేపాల్ ఏమన్నాడంటే ఎప్పుడైనా మా రేవంత్ రెడ్డి పార్టీ మారచ్చని కూడా చెప్పిండు మీ అందరికీ తెలుసో లేదో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పార్టీ మారచ్చని కేపాల్ ఇంతకుముందే చెప్పిండు ఎందుకంటే ఆయనకు కూడా స్పష్టమైన క్లారిటీ ఉంది ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఆయనకు కూడా తెలుసు సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో మోడీ స్కూల్లో బీజేపీ స్కూలే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక చూడుర్రి భారతీయ జనతా పార్టీ లక్షణాలు ఎన్ని ఉంటాయి మా అన్న దగ్గర బీజేపీ స్కూల్ అనే చదువుకున్నారట మోడీ స్కూల్ కాలేజీలో ఈ చంద్రబాబు ఆ మోడీ ఈ కిషన్ రెడ్డి మొత్తం బీజేపీ బ్యాచ్ ఇదంతా పేరుకు మాత్రం పార్టీలు వేరు కానీ బీజేపీ బ్యాచ్ ఇదంతా రౌండ్ ఫిగర్గా చెప్పొచ్చు సో బీజేపీ స్కూళ్ళల్లో చదువుకున్నాడు మా నాన్న బీజేపీయే కాదంటే ఇప్పుడు ఏదో ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తాను ఎందుకంటే ఉద్యోగం చేయకపోతే ఉన్న ఉద్యోగం కూడా ఊస్ట్ అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తలేరు వీళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం మాత్రమే చేస్తారు ఐదరార్ కిషన్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి తెలంగాణను మళ్ళా భూములన్నీ ఎండబెట్టకపోతే నన్ను అడుగురు నేను చెప్తున్నా బాజాప్తిగా ఇది జరిగే అంశం ఇది సంకేతం ఆల్రెడీ బయటకు వచ్చింది సారు భోజనానికి రండి మా ఇంటికి ఇప్పుడు ఇచ్చి సన్నబియ్యంతో అన్నం తినండి రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్నబియ్యం మహా అద్భుతంగా ఉన్నాయి అవి చూస్తే కడుపు దేవుతుంది అయ్యో కాదు కడుపు నిండుతుంది ఎంత మంచిగా ఉన్నాయంటే మాటలతో చెప్పట్లేదు పథకం ప్రారంభించినప్పుడు ఇంటింటికి వెళ్ళి తిన్న సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకసారి మా ఇంటికి వస్తే కౌసు పెట్టి కమ్మగా వడ్డిస్తా కౌసు తెస్తుందుకు నా ఖర్చు కూడా కాదు ఎందుకంటే సన్న బియ్యంతో పాటు సర్కారే నాన్ వెజ్ కూడా పంపింది అదే బియ్యంలో పురుగులు కూడా ఫ్రీగా ఇస్తుంది ఆ బియ్యంతోనే మీకు మంచిగా వండి పెడతా ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూసిపోండి సారు ఏంది పురుగులు బియ్యంతో పరమాన్నం పెడతాం తుట్టెలు కట్టిన వాటితో కమ్మగా వండి పెడతాం మీరిచ్చే సన్నబియ్యం అద్భుతంగా ఉన్నాయి 3 నెలలవి ఒకేసారి వస్తుండడంతో పట్టరాని సంతోషంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అర్థమైందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం ఇస్తా అని చెప్పిండు కదా సన్నబియ్యం ఇస్తుండు 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చిండు అన్ని తెట్టలుగా ఇచ్చిపోయినాయి అంటే మొత్తం గడ్డగడ్డ అయిపోయినాయి బియ్యం ఒకటి రెండోది పురుగులు ఉన్నాయి మూడోది కొన్ని చోట్ల అదేంది అన్నం వండిన తర్వాత ఇట్లా కొడితే బాల్ లెక్క స్ప్రింగ్ లెక్క వస్తుందట ప్లాస్టిక్ బియ్యం మరేందో మరికొన్ని చోట్ల ఏంటంటే దొడ్డు బియ్యాన్నే మళ్ళీ మిల్లులకు పంపించి సన్న బియ్యంగా మారుస్తున్నారనేది మళ్ళొక అభియోగం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి పోయి తినిపోరు ఇప్పుడు కమ్మగా వడ్డీ పెడతారు తెలంగాణ ప్రాంత ప్రజలు మంచిగా ఇంతంత కౌస్ తెచ్చి చికెనో మటనో చేపల కూర తెచ్చి దానికి అయ్యే ఖర్చు ఏం లేదు మేము తీసుకొస్తా తినబెడతాం రాయిరీ అంటారు పిలుస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలు పిలుస్తున్నారు వస్తారా ఏం కాంగ్రెస్ పార్టీ చల్లగుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం వడివి చేయబట్టి ఏం చేస్తున్నదండి తెలంగాణ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు కేబినెట్లో చర్చించాకే నిర్ణయం